హీరోలను చూసి సినిమా కొనే రోజుల దగ్గర నుంచి ట్రైలర్ టీజర్లను చూసి సినిమా కొనే రోజులు వచ్చాయని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నిర్మాత రాజేష్ దండు తెలిపారు. 80కి పైగా చిత్రాలకు పంపిణీదారుడిగా వ్యవహరించిన రాజేష్ ఆ తర్వాత హాస్య మూవీస్తో నిర్మాతగా మారి యువతరాన్ని ఆకట్టుకునే చిత్రాలతో విజయాలు అందుకుంటున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా కొత్త దర్శకుడు జైన్స్ నానిని తెలుగు తెరకు పరిచయం చేస్తూ కే ర్యాంప్ చిత్రాన్ని నిర్మించారు. కేరళ నేపథ్యంగా సాగే ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాతగా అనుభవాలను ఈటీవీతో పంచుకున్నారు. నమస్కారం. నమస్తే సార్. బాక్స్ ఆఫీస్ దగ్గర రఫాడించడానికి కే ర్యాంప్ తో రాబోతున్నారు అక్టోబర్ 18న. సో ఏంటి సార్, మీరు కూడా బాగా రిచ్ కిడ్ ఏంటి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా? దేనికి నేనే రిచ్ కిడ్ కాదు సార్, మీ హీరో లాగా, మీ సినిమాలో హీరో లాగా కాదు. నేను వెరీ వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో ఒక డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన మీ ప్రయాణం సో సక్సెస్ఫుల్ గా ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతుంది. మీ బ్యానర్ నుంచి ఒక మంచి సినిమాలు వస్తున్నాయి. సో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. సామాజిక కావచ్చు, ఊరి పేరు భైరవ కోన, ఇప్పుడు ఈ కే ర్యాంప్ టీజర్ ట్రైలర్ చూస్తే కూడా సో యూత్ ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ అన్ని కూడా మీ సినిమా కథల రూపంలో తెర మీద తీసుకొస్తున్నారు. ఏంటి మరి కే ర్యాంప్ కథ సమకూరడానికి, దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? నేను కిరణ్ అబ్బవరం గారు ఒక సినిమా అనుకున్నామండి. రూల్స్ రంజన్ అనే సినిమా తర్వాత ఒక సినిమా చేద్దాం మన బ్యానర్లో, ఇద్దరికి నచ్చిన కథ ఒకటి అనుకున్నాం. కార్ రిలీజ్ తర్వాత ఒక 20 days తర్వాత హీరో గారు ఫోన్ చేసి ఒక కథ విన్నానండి, నచ్చింది, మీకు నచ్చితే మనం వెళ్ళిపోదామని చెప్పారు. అలా వచ్చి కొత్త డైరెక్టర్ కిరణ్ గారితో ఆల్మోస్ట్ ఒక 1 year ట్రావెల్ అవుతున్నారు. వచ్చి నాకు కథ చెప్పారు. చెప్పి ఏంటి తమ్ముడు టైటిల్ అని అనుకున్నావా అనగానే కే ర్యాంప్ అన్నాడు. ఎందుకంటే మొన్న కారు కానీ ఇప్పుడు కే ర్యాంప్ అంటారు అంటే లేదు సార్, లాస్ట్ ఇయర్ దీపావళికి వచ్చి అది సెంటిమెంట్, ప్లస్ హీరో గారి పేరు కుమార్ అండి. సినిమాలో కుమార్ ర్యాంప్ అంటే పెద్ద ఓడైపోద్దని కుమార్ షార్ట్ చేసి కే పెట్టాం. ఇటు తిరిగి దీపావళికి అనుకుంటాం కదా, లాస్ట్ కా సెంటిమెంట్ లాగా ఇది బాగుంటుంది అనుకుని పెట్టుకున్న టైప్ అండి. మరి ఎంతవరకు యాప్ట్ సార్? అంటే కథానాయకుడు దగ్గర నుంచి కే కుమార్ ర్యాంప్ లాగా తీసుకున్నారు. కథకు ఎంతవరకు యాప్ట్ అవుతుంది? ఆ టైటిల్ ఎంతవరకు ఆడియన్స్ ని థియేటర్ రప్పించగలదు? కే ర్యాంప్ అంటే ఏంటి సార్, వైబ్ అదిరిపోయింది. మనం వాడుక భాషలో ఇంకొక వర్డ్తో కూడా మాడుకుంటూ ఉంటాం. కథ వినగానే కిరణ్ గారితో చేసిన 10 సినిమాల్లో ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఎక్కడ లేదు. నేను ఒక సామజవర్గంలో విన్నప్పుడు ఒక వైబ్ ఉండేదండి. వింటా నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి, ఓ నరేష్ గారు ఇలా ఉంటే ఎలా చేస్తారని, అలా సేమ్ అదే ప్యాటర్న్లో ఒక బాగా డబ్బుండి రిచెస్ట్ చిల్లరగాడు ఒక చిల్లర పనులు చేస్తా ఆడికి నుంచి కేరళ వెళ్ళిపోయి, కేరళలో లవ్ మొదలయ్యి అమ్మాయి ఎలా ఆడుకుంది, అప్పుడు దాకా ఇతను బిహేవియర్ వల్లే ఆడియన్ ఫన్ చేస్తుంటే ఆ అమ్మాయి ఏం చేసింది, అమ్మాయి ఎలా కష్టపెట్టింది, ఏంటి ఆ అమ్మాయితో ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది, ఎంటర్టైన్మెంట్ వేలో ఒక ఫ్యామిలీ కనెక్షన్తో చేసింది కదండి. వినేటప్పుడు బాగా ఎంజాయ్ చేశాను నేను. హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. అలాగే కిరణ్ గారు ఇప్పుడు ఇంత ఎనర్జీగా సినిమా చేయాల, 1 man షో లాగా ఉంటుందండి. ఎమోషన్ కానీ డ్యాన్స్ కానీ ఈ క్యారెక్టర్కి మీరు చూస్తే వచ్చిన గ్లిమ్స్లో టీజర్లో ఒక రీడిఫైన్డ్ కిరణ్ గారు కనపడతారు. కొత్తగా ఫ్రెష్గా ఉంటారండి. అదే ఆ క్యారెక్టరైజేషన్ ఈ కథకి యాప్ట్ అయ్యి నాకు బూస్ట్. ఇప్పుడు కాస్టింగ్ విషయంలో చాలా మంది కనబడుతున్నారు. సో సామాజిక ఉన్న ఆ మ్యాజిక్ అనేది చూస్తే రిపీట్ అవుతుందిలా కనబడుతుంది. సాయి కుమార్ గారు కావచ్చు, లేదంటే నరేష్ గారు కావచ్చు, ఇలా పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ అందరూ కూడా చేశారు. సో ఎలా ఉండేది సార్ షూటింగ్ వాతావరణం? సో మీకు ఎంతవరకు బడ్జెట్ ఫ్రెండ్లీగా, బడ్జెట్ అనుకూలంగా ఈ సినిమా కేరళ దాకా వెళ్ళి తీయగలిగారు? అవునండి, కథ ప్రకారంగా కేరళ మనం ఏదో వెళ్ళాలి, షూటింగ్ చేయాలి, హైదరాబాద్లో వద్దని వెళ్ళలేదండి. కథ ప్రకారంగా హీరో ఇష్యూ వల్ల హైదరాబాద్ వదిలేసి కేరళ వెళ్తాడు. కేరళలో కాలేజీలో చదువుకోవడానికి వెళ్తాడు. దాని గురించి కేరళ వెళ్ళాం. సామాజికంలా క్యాస్టింగ్ అంటే కథ వినగానే నాకు నరేష్ గారి క్యారెక్టర్ వెంటనే నేను నరేష్ గారికి ఫోన్ చేసి, సార్ ఒక కథ విన్నా అదిరిపోయింది, మీరే చేయాలి, మీరు ఇమీడియట్గా వినండి అని నరేష్ గారికి కిషోర్ గారికి నేనే ఫోన్ చేసి చెప్పా. అంటే అంత ఎంజాయ్ చేశానండి ఆ 2 క్యారెక్టర్లు. కిషోర్ గారు కూడా అదిరిపోయే సీన్లు, ఆయన వచ్చిన కాడి నుంచి అంతా సామర్థ్యంలో ఆయన వచ్చిన కాడి నుంచి ఒక రేంజ్లో ఎలా ఉందో అలా ఉంటుంది. నరేష్ గారు అంటారా, నరేష్ గారు లేకపోతే, ఈ క్యారెక్టర్ లేకపోతే ఆయన ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు షూటింగ్ చేసేవాడిని. అంత నమ్మాను ఆ నరేష్ గారు, నా క్యారెక్టర్ నేను అంత ఊహించుకున్నాను. ఏది వాంటెడ్గా ఇప్పుడు నరేష్ గారిని పెడదాం, కిషోర్ గారిని పెడదాం, సాయి కుమార్ గారిని పెడదాం. సాయి కుమార్ గారిని పెడతానికి రేస్తుందంటే హీరో గారు సాయి కుమార్ గారు చేసిన ఒక సినిమా ఎసరకల్నే మండపం ఒక పెద్ద హిట్ అండి.
ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ ఈ సినిమాతో కలిస్తే దానికి రివర్స్ క్యారెక్టర్ ఇందులో ఉంటుంది, ఫాదర్ క్యారెక్టర్. ఆయన ఎప్పుడు మాట్లాడేది తక్కువ మాట్లాడే సినిమాలో ఆయన మాట్లాడే డైలాగ్స్ నవ్వొస్తూ ఉంటుంది. అలా మంచి ఫన్నీగా క్యాస్టింగ్ పర్ఫెక్ట్ కుదిరిందండి. మురళీధర్ గారు కానీ వీళ్ళు కానీ ఒక స్పెషల్ అపీరియన్స్లో కామనా జట్మల్ అని విమలారామ్ను వాళ్ళు కూడా మంచి క్యాస్టింగ్ అది కుదిరింది. థియేటర్ కూడా చెప్పిన దానికంటే బాగా తీసాడండి. మేము బడ్జెట్ గిడ్జెట్ అంటే కేరళ వెళ్ళి చేసాం, మాకు హెవీ బడ్జెట్ అయిపోయింది, మేము ఎంత అనుకున్నాం అంత అయిపోయింది అని లేకుండా మేము అనుకున్న డేస్ కన్నా తక్కువ డేస్లో 49 రోజుల్లో ఫస్ట్ 62, 54, 49 రోజుల్లో సినిమా ఫినిష్ చేస్తాం. దానికి అందరూ సపోర్ట్ చేశారు. టోటల్ మా యూనిట్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి హీరో గారు అయితే ఒకరోజు 24 అవర్స్ షూటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలా అందరూ ఫుల్ సపోర్ట్తో మనకు బడ్జెట్ పెరగకుండా విత్ ఇన్ బడ్జెట్తో కంప్లీట్ చేసుకుంటాం. ఆ మధ్యలో సినిమా కార్మికులు కూడా ఒక ఆందోళనకు దిగారు, సమ్మెకు పిలిపించారు. ఆ సమయంలో షూటింగ్ జరిగినట్టుగా ఉంది. ఈ సినిమాకి ఏమైనా ప్రభావం పడిందా? అస్సలు లేదండి. లక్కీగా ఏంటంటే మేము కేరళ వెళ్ళి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చినాక 3-4 రోజులకి స్టార్ట్ అయింది. మళ్ళీ మాకు అందరూ సాయి కుమార్, నరేష్ గారు అందరు డేట్లు కావాలి, కిషోర్ గారు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే మాట్లాడుకుంటారు కదా కో డైరెక్టర్. అలా షెడ్యూల్ వేసినప్పుడు మంత్ ఎండింగ్ వచ్చింది. లక్కీగా మా షూటింగ్ కి 3 రోజుల ముందు కాల్ ఆఫ్ అయిపోయింది. కాబట్టి అందులో ఆ ఇబ్బంది వచ్చింటే ఇప్పుడు నేను రిలీజ్ ఉండేవాడిని కాదు. ఇంకొక 4-5 రోజులు ఎక్స్టెన్షన్ అయి ఉంటే షెడ్యూల్ కాల్ ఆఫ్ అయ్యేది, ఈ సినిమా రిలీజ్ వెనక్కి వెళ్ళాల్సి వచ్చేది. అది దేవుడు కూడా సపోర్ట్ చేశాడు అనుకుంటున్న విషయం. రాజేష్ గారు, కొన్ని సినిమాల జడ్జిమెంట్ విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు మీరు. అంటే కథ పరంగా బాగా నమ్మారు, కానీ ఆడియన్స్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత ఫలితం అనేది తారుమారైంది. సో మారేడుమిల్లి ప్రజానీకం కావచ్చు, సో మిగతా బచ్చలమల్లి కావచ్చు. సో జడ్జిమెంట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు ఆ ఫలితాలు చూసిన తర్వాత? సో ఇక రాజేష్ తీసుకునేటువంటి నిర్మాణం, ఒక కథ విన్నప్పుడు జడ్జిమెంట్ విషయంలో ఎంత సీరియస్గా ఉంటున్నారు? అదే సార్, ఇప్పుడు ఇక్కడ ఒక ప్రొడ్యూసర్గా డబ్బులు పెడతా నా ఒకటి జడ్జిమెంట్లో ఇక్కడ ఇంతమంది ఆడియన్స్ నాతో పాటు రావాలి, అది చాలా పెద్ద టాస్క్. నాంది తర్వాత నరేష్ గారితో నేను ఎంటర్టైన్మెంట్ వైపు ఆలోచించాల, మనం కొత్తగా మళ్ళీ ఏం చేద్దాం. నాంది ఇలా ఒక కేసు జైల్లో ఉండి తప్పు చెప్పితే ఇదేసుకోవచ్చు అనే దానిలో నేను ఒక సోషల్ డ్రామా సెలెక్ట్ చేసుకున్నా. నాకు కొత్త రైటర్ వచ్చి ఒక పాయింట్ చెప్పాడు, నాకు నచ్చి కూర్చొని వర్కౌట్ చేసుకుని ఆ సినిమా చేసాం. అది నాకు మంచి సినిమా అని పేరు వచ్చిందండి. కొన్ని సినిమాలు ఉంటాయి డబ్బులు వస్తాయి, కొన్ని సినిమాలు పేరు ఇస్తుంది. ఎవరో మంచి కొత్త ప్రొడ్యూసరు మంచి పాయింట్ మంచి కథతో సినిమా తీశాడు అనే ఒక ల్యాండింగ్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే నాకు ఆ ల్యాండింగ్ ఇచ్చింది. రెండో సినిమాని కమర్షియల్గా తీసుకెళ్ళిపోయినాయి. 2-3 సినిమాలు కమర్షియల్గా కావాలని సక్సెస్ అన్ని ఇచ్చింది. మళ్ళీ బచ్చలమల్లిలో నేను ఏం చేశాను, మళ్ళీ నరేష్ గారితో డిఫరెంటే తీయాలి అనుకున్న దాంట్లో మన సోలో బతికే సో బెటర్ డైరెక్టర్. మాస్ అని కూడా కాదండి, నాకు హీరో క్యారెక్టరైజేషన్ నచ్చింది. నేను వచ్చింది ఒక విలేజ్ నుంచి, అక్కడ చూస్తూ ఉంటాను వైఫ్ ఇక్కడ ఉండగా సెకండ్ ఇంకొక ఆవిడతో ఉంటూ ఆ కొడుకు పాడైపోయి ఇలా నా రియల్ లైఫ్లో నాకు కొంచెం చూసా, దానికి నేను కనెక్ట్ అయ్యాను. అలా హీరో క్యారెక్టరైజేషన్ నచ్చింది. ప్లస్ నేను తమిళ మలయాళం సినిమాలు నేను చదువుకుంది ఎంసీఏ అంతా చెన్నైలో చదువుకున్నా. తమిళ సినిమాలు బాగా చూసేవాడిని. ఇప్పుడు కూడా నాకు ఖాళీ కుదిరితే వెళ్ళిపోయి తమిళ సినిమాలు అన్నీ చూస్తూ ఉంటాను. అలా కొంచెం ఆ ప్రభావం ఉంది. ఇక్కడ మనం కూడా అలాంటి సినిమా తీయాలి డిఫరెంట్గా. తమిళ్లో సాడ్ ఎండింగ్ ఉంటే హీరో హీరోయిన్ చచ్చిపోయిన సినిమాలు ఆడుతున్నాయి, మలయాళంలో ఆడుతున్నాయి. ఇలాంటి స్క్రిప్ట్ మనకు వచ్చింది, మనం ఈ సినిమా తీయాలి అని నేను బలంగా నమ్మా. ఆ కాలు నేను డైరెక్టర్ గారికి నచ్చి మేము హీరో దగ్గరికి వెళ్ళి ముగ్గురికి నచ్చి స్టార్ట్ చేసాం. బట్ ఎందుకు మేము అనుకున్న రిజల్ట్ రాలా. ఆ ఒక్క సినిమా విషయంలో మాత్రం నేను బాధపడ్డానండి. మిగతా ఏది నాకు యావరేజ్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ధైర్యంగా హ్యాపీగా 2 గంటలే హిట్ ఫ్లాప్ నేను ఇక్కడ అసలు పెట్టుకున్నాను, ఇక్కడికి అసలు తీసుకోను. ఆ ఒక్క సినిమా విషయంలో ఏదో తప్పు జరిగిందని బాధపడ్డా. అంటే రకరకాలు చెప్తారు కదండి, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తున్నారు, సడన్గా మీ ప్రాబ్లమ్స్ బయట ఉన్నాడు ఆడియన్ వాడే 100 ప్రాబ్లంలో థియేటర్కి వచ్చి రిలాక్స్ అయ్యి ఏసీలో కూర్చొని కాసేపు నవ్వుకొని వెళ్దాం అంటే మీ సినిమాలో మళ్ళా ప్రాబ్లమ్స్ అంటూ 4 చంపేశారు, వాడు కూర్చొని ఏడవాలా అని ఒకళ్ళు. బట్ ఓటీటీలోకి వచ్చినాక నాకు చాలా మంది ఫోన్ చేశారు, కింద నేను కామెంట్స్ అమెజాన్ ప్రైమ్లోకి వచ్చినప్పుడు ట్విట్టర్లో వీటిలో నేను చదివా, మంచి సినిమా తీశారు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని, నరేష్ గారు ఇలాంటి సినిమాలు తీయాలి అలా మాట్లాడారు. బట్ నాకు అది ఉంది, నరేష్ గారికి నాకు ఒక బ్లాక్ బస్టర్ పడలేదు బ్యానర్లో అని. ఇప్పుడు స్టార్ట్ చేసాం, ఆయన వేలో ఆయన ఎంటర్టైన్మెంట్ ఆయన చేస్తే ఎలా ఉంటుంది అనేది షేక్ చేసి చూపిస్తారు. ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నా, వదలను. మరి మీరు 80కి పైగా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు, ఆ తర్వాత నిర్మాతగా మారారు. మరి ఇటు డిస్ట్రిబ్యూటర్గా సంతృప్తిగా ఉన్నారా సార్, నిర్మాతగా ఒక మెట్టెక్కినందుకు సంతృప్తిగా ఉన్నారా? సార్ ఎక్కడ ఉండే రిస్క్ ఆడ ఉంది సార్. నిర్మాతగా అంటే డిస్ట్రిబ్యూటర్గానే కష్టం. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్గా మేము ఫస్ట్ లుక్ చూస్తాం, ఒక టేజర్ చూస్తాము,
ఆ టీజర్ చూసి ట్రైలర్ లోపు కొన్ని ఏరియాలు అయిపోతాయి. అక్కడి నుంచి ఫాలో అప్ లో ఉండాలి. ఈ టీజర్ ఉంది, ఇది ఎంత కొంట, ఇంకొకటి కాంపిటీషన్, ఇవన్నీ మనకు తెలియని సినిమా కొనుక్కొని ఒక బ్యానర్ను నమ్మాలి, ఒక హీరోని నమ్మాలి, లేదా ఒక డైరెక్టర్ని నమ్మాలి. ఒక కొత్త డైరెక్టర్ వచ్చి హిట్ ఇచ్చాడు, మళ్ళీ హిట్టే తీస్తాడని నమ్మాలి. అది జరగల. నేను అలా అనుకున్న ఒక సినిమా తీసా, జరగల. ఇక్కడ ఏంటంటే సార్, మనకు ఒక కథ నచ్చింది, అలా నచ్చిన కథని ఎగ్జిక్యూషన్లో ఒకసారి ఫెయిల్ అయింది, ఒకసారి రాంగ్ రిలీజ్ డేట్ అయింది. ఇలా అక్కడ ఉండే రిస్క్ అక్కడ ఉంది, ఇక్కడ ఉండే రిస్క్ అక్కడ ఉంది. ప్రొడ్యూసర్ అయినాక మాత్రం సార్ నాకు ఇదే హ్యాపీగా ఉంది సార్. బట్ అలాగని నేను వచ్చిన దాంట్లో నేను అప్పుడప్పుడు చేస్తానే ఉంటే రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్గా లేను, అంతే తేడా. ఓకే. సో నిర్మాతగా అంటే సక్సెస్ ఇచ్చిన హీరోల వైపు చాలా మంది ప్రొడ్యూసర్లు సూట్ కేసులు పట్టుకొని ఈ ఇళ్ళ ముందు ఉన్న రోజులు పాతకాలంలో ఉన్నాయి. ఇప్పుడు మారిపోయింది అనుకోండి. సో అంతా ఫోన్ కాల్స్ లో అడ్వాన్స్ కొట్టడమే నడుస్తూ ఉంది. సో అలాంటి సందర్భాలు మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారా? అలాంటి సక్సెస్ ఇచ్చిన హీరోల వెంట ఏమైనా పరిగెట్టే ప్రొడ్యూసర్ గా మీకు ఏమన్నా పేరు తెచ్చుకోవాలని ఉందా? లేదు సార్, నేను సక్సెస్ వచ్చింది, ఫెయిల్యూర్ వచ్చింది అవన్నీ కామన్ సార్. ఆల్మోస్ట్ ఫ్లాప్లో ఉన్న దగ్గరే నాకు కెరీర్ బెస్ట్ వచ్చినాయి మన బ్యానర్లో. విష్ణు గారికి కెరీర్ బెస్ట్ సినిమా, సందీప్ గారికి కెరీర్ బెస్ట్ సినిమా, అలా వచ్చినాయి. నేను హిట్లు ఫ్లాప్లు నేను నమ్మను సార్. నా సినిమా ఏంటి, నా ఆయన సినిమా పోయింది, నా సినిమాకి బిజినెస్ అవ్వదు, ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టాలి కదా, నా సినిమాకి ఏం కావాలి నేను చేసుకుని నా సినిమా నేను నమ్మి వెళ్తా. అలాగే ఒక హిట్ వచ్చింది, ఆ హీరోయిన్ పరిగెత్తాం, అలా కాదు. కథ పట్టుకొని వెళ్ళాను అనుకోండి, నిజంగా నా కథ నచ్చితే హీరో గారు యాక్సెప్ట్ చేస్తారు, ఎనీ హీరో. ఆ ప్యాటర్న్లో వెళ్తా, కానీ హిట్ వచ్చింది అర్జెంటుగా ఆ రైటర్కి, ఆ హీరోకి అడ్వాన్స్ ఇచ్చేద్దాం, ఇమీడియట్లీగా ఒక సినిమాకి ఇచ్చేద్దాం, ఆ మూడ్లో అసలు నేను లేను. ఓకే, ఆల్ ది బెస్ట్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సో సార్. కే ర్యాంప్ అక్టోబర్ 18న సో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. థ్యాంక్ యూ. సో ఇది విన్నారు కదా, నిర్మాత రాజేష్ గారు చెప్పినటువంటి కే ర్యాంప్ ముచ్చట్లు. సో తప్పకుండా ప్రేక్షకులను ఇంటిల్లి పాదని అలరించేలా ఈ సినిమా ఒక వైవిధ్యమైనటువంటి కథతో థియేటర్లోకి రాబోతుందని చెప్తున్నారు రాజేష్. అవుట్ స్టూడియో.